హలో అండి, వెల్కమ్ టు వసంతాస్ వరల్డ్. బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాం. సో మీ ఇంట్లో కరివేపాకు ఎక్కువ ఉందా? మనం ఊరికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఖచ్చితంగా చెట్లు ఉంటాయి, ఖచ్చితంగా తెచ్చుకుంటాం మనం. సో అప్పుడు ఎక్కువగా ఉంటుంది కదా. సో ఇలా కరివేపాకు రైస్ చేసుకోండి. పేస్ట్ గిన మీరు రెడీగా పెట్టుకుంటే మనం అన్నం వండుకున్న వెంటనే తాలింపు వేసేసుకొని మంచిగా హ్యాపీగా తినేయచ్చు అనమాట. కరివేపాకు హెల్త్కి చాలా మంచిది, అలాగే హెయిర్ గ్రోత్కి కూడా చాలా మంచిది కదా. సో ఒకసారి ఇలా ట్రై చేసి మీరు ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి, మనకి 5 నిమిషాల్లో కరివేపాకు అన్నం రెడీ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. కరివేపాకు మిక్సీ జార్లోకి తీసేసుకొని అందులో పచ్చిమిరపకాయలు అలాగే ఉప్పు, కల్లుప్పు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, సో అది. ఇంకా సాల్ట్ వేస్తే ఏంటి అంటే అంత టేస్టీగా అనిపించదు. ఇంకా ఇది మనకి ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 months ఉంటుంది, బయట అయితే ఒక 1 week ఉంటుంది. ఎందుకంటే సాల్ట్ వేస్తాం కదా, సో అందుకనేసి. ఇంకా అలా అన్నీ వేసి మిక్సీ పట్టేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, కరివేపాకు పేస్ట్, అది మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇది ఫ్రై అవుతుంటే ఇల్లంతా గుమగుమలాడుతుందనమాట. మా ఇంట్లో ఇచ్చేసేటప్పుడు అదే పరిస్థితి. నేను ఇలా పేస్ట్ చేసి పెట్టుకుంటాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసేసుకొని రైస్లో కలిపేసుకోవడమే అనమాట. వేడివేడి అన్నంలో అయినా కలుపుకోవచ్చు, లేదు అంటే మనకు మిగిలిపోయి ఉంటుంది కదా అన్నం, ఆ అన్నంలో అయినా కలిపేసుకోవచ్చు అనమాట. సో ఇది మనం వేగుతున్నప్పుడు మాత్రం ఇల్లంతా చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి, మీ ఇంట్లో కూడా మంచి స్మెల్ వస్తుంది. దీని స్మెల్ చాలా బాగుందనమాట. ఇంకా ఆయిల్లో పచ్చివాసన అంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఇది పొడి పొడిగా ఉంటుంది. సో ఇలా డబ్బాలో స్టోర్ చేసేసుకుంటే, స్టీల్ డబ్బాలో చేసుకోకూడదు, ఎందుకంటే ఉప్పేస్తాం కదా, బాక్స్ పాడైపోతుంది. అందుకని ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే గాజు సీసాలో కానీ స్టోర్ చేసేసుకుంటే మనకి ఇది 1 month 2 months వరకు కూడా ఉంటుందన్నమాట. మా చెల్లి అయితే అమ్మమ్మతో చేయించుకొని తీసుకెళ్తుంది హైదరాబాద్కి. ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసేసుకొని మంచిగా హ్యాపీగా వాళ్ళు కరివేపాకు అన్నం ఎక్కువ తింటారనమాట. సో అలా ఒక స్టోర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు కోసం పల్లీలు అలాగే జీడిపప్పు ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవేంటి అంటే లాస్ట్లో తినే ముందు వేసుకుంటే కరకరలాడితే, ముందే వేసుకుంటే ఏంటి అంటే మెత్తగా అయిపోతాయని నేను అలా చేస్తాను. సో అవి వేయించి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు గింజలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవి కూడా వేసుకొని ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, ఇది కూడా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అది కూడా ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత, ఈ ఎండుమిరపకాయలు మనం తినేయచ్చు ఎక్కువ కారం లేకుంటే. మా అయ్యి అసలు కారం లేవు, సో మేము హ్యాపీగా తినేసామన్నమాట. ఆ 2 వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు, నేను ఇన్ని పచ్చిమిరపకాయలు వేసాను ఎందుకంటే ఇవి అస్సలు కారం లేవు అనమాట. నేను అందులో వేసాను పేస్ట్లో, ఇందులో కూడా వేసాను, మావి కారం లేవు. సో మీరు మీ మిరపకాయల స్పైసెస్ని బట్టి మీరు ఎన్ని కావాలో అన్ని యాడ్ చేసుకోండి, మీకు ఎంత స్పైసీనెస్ కావాలో. సో అలా తాలింపు వేగిన తర్వాత ఇప్పుడు నేనైతే వేడివేడి అన్నం తీసుకుంటున్నాను. మీరు చల్లన్నం తీసుకుంటే ఆ పేస్ట్ని తాలింపులో వేసుకోండి, స్టోర్ చేసి పెట్టుకుంటే. లేదు అప్పటికప్పుడు చేసుకుంటే మామూలుగా పెట్టేసేయండి. వేడి అన్నం తీసుకుంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక మధ్యలో హోల్ చేసి అన్నం అంతా పెట్టేసి మధ్యలో మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా కరివేపాకు, సో అదైతే మధ్యలో పెట్టి క్లోజ్ చేస్తే అది కూడా వేడిగా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చల్లగా ఉంటుంది కదా, సో అలా లేకుండా ఫ్రెష్గా ఉంటుంది. నేను మీకు చూపించడానికి మాత్రమే ఇలా పెట్టాను. సో ఇలా స్టోర్ చేసుకున్న దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేసి, సో ఇలా పెట్టేసుకుంటే మనకి పొడి కూడా వేడిగా ఉంటుంది. ఇంకా అలా కొంచెం సేపు వదిలేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలి. అన్నం ఎక్కువ సాఫ్ట్గా అవ్వనివ్వకుండా చాలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇంకా పోపు వేసేసి అన్నంలో సాల్ట్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ పేస్ట్లో సాల్ట్ వేసాం, చూసుకొని సాల్ట్ వేసుకోవాలన్నమాట. సో అలా గరిటతోటి మిక్స్ చేసేసి, ఇంకా మనకి ఎంత గరిటతో మిక్స్ చేసినా చెయ్యి పెట్టకుంటే అక్కడక్కడ వైట్ ఉంటాయి కదా, సో అందుకని నేను హ్యాండ్ పెట్టేసి అది మొత్తం మిక్స్ చేసేసాను అనమాట. సో చూస్తున్నారు కదా వీడియోలో, మీకు అర్థమైపోతుంది. సో అలా మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు అలాగే వేరుశనగపప్పు, అవి కూడా వేసుకొని, నేను ఇవైతే ఖచ్చితంగా తినే ముందే వేస్తాను, ఫస్ట్ వేయను.
ఇంకా మేము తింటాము అన్నప్పుడు వేసేసి మళ్ళీ కలిపేస్తాను. కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకొని, నా దగ్గర కొత్తిమీర లేదు అందుకే నేను యాడ్ చేయలేదన్నమాట. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా డెఫినెట్గా నచ్చింది. అలా పేస్ట్ చేసి పెట్టుకుంటే మనం ఈజీగా 5 నిమిషాల్లో ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. సో ట్రై చేసి కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి ఇంతే, బై బై.